Hey friends, welcome back to series of Faithful Fingers. సో ఈరోజు మనము ఇంతవరకు మనం ఏమేమి నేర్చుకున్నామంటే కీబోర్డ్లో ఫ్యామిలీస్, హౌ టు ఫైండ్ మేజర్ ఫ్యామిలీస్. ఓకే, ఫ్యామిలీస్ గురించి నేర్చుకున్నాం. అండ్ లాస్ట్ క్లాస్లో మనము ఫింగర్ ప్రాక్టీసెస్ గురించి నేర్చుకున్నాం. సో ఫింగర్ ప్రాక్టీస్ 1 2 3 4 5 5 4 3 2 1. సో ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేశారు. సో వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్. సో డే బై డే మీరు చాలా చూస్తున్నారు, కమెంట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రోత్సాహం కోసం కానీ, మీ రివ్యూస్ కోసం కానీ, కమెంట్స్ కోసం కానీ ఐఎమ్ హ్యాపీ టు హియర్ వాట్ ఎవర్ యువర్ కమెంటింగ్ టు మీ. It's good. It's encouraging me to do more videos for you guys. Okay, so let's go to today's class 4. Okay, class 4లో today we are going to learn. సో ఇప్పుడు వరకు మనం మేజర్ ఫ్యామిలీస్ ఎలా కనిపెట్టాలో నేర్చుకున్నాం. సో ఈరోజు మైనర్ ఫ్యామిలీస్ ఎలా కనిపెట్టాలి. ఓకే, మేజర్ ఫ్యామిలీస్, మైనర్ ఫ్యామిలీస్. ఒక మేజర్ ఫ్యామిలీస్ అంటే ఏంటి? అప్పుడు మనం సిఎఫ్జి గురించి నేర్చుకున్నాం కదా, సిఎఫ్జి. సో దిస్ ఈజ్ అ మేజర్ ఫ్యామిలీ. సో వాట్ ఈజ్ అ మైనర్ ఫ్యామిలీ? వాట్ ఈజ్ అ మైనర్ కార్డ్? ఇప్పుడు కీబోర్డ్లో నేను చెప్పిన కదా, మనం నేర్చుకుంటుంది 12 మెంబర్స్ జర్నీ గురించి. ఓకే, 12 మెంబర్స్ జర్నీలో ఈ 12 మెంబర్స్ జర్నీలో నేను ఏం చెప్పిన స్టార్టింగ్లో 12 మెంబర్స్ గురించి తెలుసుకోవడం ఉంటుంది. సో 12 మెంబర్స్కి 2 క్యారెక్టర్స్ టైప్ ఉంది. ఐ మీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్. అలానే మేజర్ ఫ్యామిలీస్ అంటే మేజర్ కార్డ్, మైనర్ కార్డ్స్. చెప్పండి, మేజర్ అండ్ మైనర్. సో సి మేజర్ ఉంటుంది, సి మైనర్ కూడా ఉంటుంది. ఓకే, డి మేజర్ ఉంటుంది, డి మైనర్ కూడా ఉంటుంది. అలానే సారీగమ పదనిస, ఈ 12 కీస్, ఈ 12 నోట్స్, ఇవన్నిటికీ కూడా మనం చూసినట్టయితే పాజిటివ్ ఐ మీన్ మేజర్ కార్డ్స్ ఉంటుంది, మైనర్ కార్డ్స్ ఉంటుంది. ఇప్పుడు వరకు మనం మేజర్ చూసుకున్నాం కాబట్టి మైనర్స్ కూడా నేర్చుకుందాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ మేజర్స్ నేర్చుకున్నాం. మేజర్ కార్డ్స్ ఫైండ్ చేయాలంటే ఏంటి? మేజర్ కార్డ్స్ని మనం నేర్చుకోవాలి, దాన్ని ఫైండ్ చేయడం ఏముండదు. ఇంకా మేజర్ ఫ్యామిలీస్ ఫైండ్ చేయడానికి మీకు ఫార్ములా అయితే, టెక్నిక్ అయితే చెప్పాను. ఏముంటుంది? 1 2 3 4 5. సో 1 4 5 అంటే దాని ఫ్యామిలీ మెంబర్స్. అలానే ఏ స్కేల్ తీసుకున్నా అందులో 1 4 5 ఆర్ ద మేజర్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే గో బ్యాక్ టు ద హౌ టు ఫైండ్ స్కేల్స్, హౌ టు ఫైండ్ ఫ్యామిలీస్ ఫార్ములా ఏంటి అని మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను కాబట్టి గో టు ద పాస్ట్ క్లాసెస్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇంకా అర్థం కాకపోతే కమెంట్లో క్లియర్గా మెన్షన్ చేయండి. ఐల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యూ. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్. సో ఈరోజు మనం మైనర్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఫస్ట్ సేమ్ ప్రాసెస్, మైనర్స్ కార్డ్స్ నేర్చుకోవాలి, మైనర్ స్కేల్స్ నేర్చుకోవాలి, అండ్ మైనర్స్ ఫ్యామిలీస్ ఫైండ్ చేయాలి. ఇదే ఈ 3 ప్యాటర్న్. లైక్ మేజర్లో మనం మేజర్ కార్డ్స్ నేర్చుకున్నాము, మేజర్ స్కేల్స్ నేర్చుకున్నాము, అండ్ మేజర్ ఫ్యామిలీస్ కనిపెట్టడం నేర్చుకున్నాం. అలానే సేమ్ ప్యాటర్న్ మైనర్స్కి కూడా ఫాలో అవుదాం. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అగైన్ ఫ్రమ్ ద సి మైనర్. ఓకే, మనం సి మేజర్ తెలుసుకున్నాం. సి మేజర్ అంటే ఏంటి? సిఈజి ముగ్గురిని కలిపితే ఇట్స్ అ మేజర్ కార్డ్. ఓకే, మేజర్ కార్డ్. ఇప్పుడు మీకు మేజర్ వస్తే మైనర్ చాలా ఈజీ. ఎలా అంటే ఇది మేజర్ అనుకోండి, -1 చేయాలి. 1 2 3 4 చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది ప్యాటర్న్ 1 2 3 4 ఇలా పోయేది. సో మైనస్ చేయాలి. మైనస్ అంటే ఇది, ఇప్పుడు చూడండి, ఇది సి మేజర్ కార్డ్ కదా, -1 ఇది కాదు, ఇది -1 కాదు, ఇది -1. ఓకే, -1 చేసామనుకో, సో ఇది సి మైనర్ అంతే. ఇప్పుడు ఇది డి కదా, డిలో -1, నెక్స్ట్ ఏముంది కింద? సో ఇది డి మైనర్. ఓకే, ఇది ఈ కదా, ఈకి -1 చేయండి. -1 అంటే ఇది కాదు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమొస్తుంది దాని పక్కన? ఇది ఈ మైనర్. ఓకే, అండ్ ఇది ఎఫ్ మేజర్. మైనస్ చేయండి, పక్కన వైట్ కీస్ అని చెప్పడం కాదు, ఫస్ట్ ఏది వస్తుంది చూడండి, బ్లాక్ వస్తుంది ఇక్కడ, కనిపిస్తుందా? సో ఇది పైన చేయగానే ఇది ఎఫ్ మైనర్. సో ఇది జీ మైనర్. ఓకే, ఇది ఏ అండ్ ఇది ఏ మైనర్, ఇది బి అండ్ బి మైనర్. -1 చేయాలి అంతే. మనం మేజర్ కార్డ్స్ నేర్చుకున్నాం కదా, మేజర్ కార్డ్స్నే వాళ్ళ ఒక స్కేల్లో మనం నేర్చుకున్నాం కదా ప్యాటర్న్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ 12 మెంబర్స్ ప్యాటర్న్లో
ఇట్లా 1 2 3 4 ప్యాటర్న్లో -1 చేసావు అనుకో మేజర్స్ కార్డ్స్లోనే, అదే మైనర్ కార్డ్ అంతే. సార్ మైనర్ కార్డ్స్ ఎందుకు నేర్చుకోవాలి అని చూసినట్టయితే, కొన్ని పాటలు మేజర్ కార్డ్స్లో వస్తాయి, మేజర్ ఫ్యామిలీస్లో వస్తాయి. కొన్ని పాటలు మాత్రం మైనర్ కార్డ్స్ మైనర్ ఫ్యామిలీస్లో వస్తాయి. సో నేను మైనర్ పాటను మేజర్ల పాట పాడుతున్నాను అంటే అది కాదు, కష్టం, అది పాడలేం కూడా. సింకింగ్ అవ్వదు, వాయిస్ అనేది సింక్ అవ్వదు, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఎలాగంటే మీరు కీబోర్డ్ ఒక రకంగా కొడుతుంటే ఆయన పాట ఒక రకంగా పాడుతున్నట్టు అనిపిస్తుంటుంది. కాబట్టి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో ఎలా మీకు చెప్పాను కదా, సి మేజర్ సి మైనర్, డి మేజర్ డి మైనర్, ఈ మేజర్ ఈ మైనర్, ఎఫ్ మేజర్ ఎఫ్ మైనర్, జీ మేజర్ జీ మైనర్, ఏ మేజర్ ఏ మైనర్, బి మేజర్ బి మైనర్, అంతే. -1 ఒక్కొక్కటి నోట్ కింద చేస్తురండి, డౌన్ ఒక నోట్ మిడిల్ నోట్ని డౌన్ చేస్తూ వచ్చారనుకోండి, దట్ ఈస్ అ మైనర్ కార్డ్. దట్స్ ఆల్, వెరీ ఈజీ. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఏమేమవుతుంది అంటే, సి మైనర్ అంటున్నాం కదా, సి ఇదేంటి చెప్పండి, ఈ ఫ్లాట్ జీ, సి ఈ ఫ్లాట్ జీ ముగ్గురిని కలిపితే సి మైనర్. ఓకే, మీకు డిస్ప్లేలో చూపిస్తుంటాను. ఓకే, డి ఎఫ్ అండ్ ఏ ఈ ముగ్గురిని కలిపితే డి మైనర్. ఇది డి మేజర్, ఇది డి మైనర్, అంతే, వెరీ ఈజీ. -1 నేను ఇది ఈ 2ని కలుపుతలేను, ఇది ఇంతే, ఇదే డిఫరెన్స్ తీసుకొస్తుంది. ఓకే, దెన్ ఇది ఈ మేజర్, ఇది ఈ మైనర్, ఓన్లీ -1 అంతే. ఓకే, ఎఫ్ మేజర్ ఎఫ్ మైనర్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ అగైన్ బ్యాక్ టు దట్ ఓన్లీ. So once you learn how to play minor chords, then start learning minor families. Okay, so ఈరోజు మీకు చెప్పిన ఏమేమంటే సి మైనర్, ఓకే, తర్వాత డి మైనర్, అదే ప్లే చేస్తున్నాను 1 ఆక్టివ్లో, అవే కార్డ్స్ ప్లే చేస్తున్నాను. ఓకే, ఈ మైనర్, ఎఫ్ మైనర్, G minor, A minor, B minor, and again you will go to C minor. అర్థమవుతుంది కదా. సో వీళ్ళ మైనర్స్ ఫ్యామిలీస్ గురించి నేర్చుకుంటున్నాం. నా వెరీ ఈజీ, నువ్వు నేర్చుకున్నట్టే, ఇంకా మేజర్స్ నేర్చుకున్నాం, మైనర్స్ కూడా నేర్చుకున్నట్టయితే డన్ యువర్ లర్న్ ఆల్రెడీ, నీకు వచ్చినట్టే ఇంకా కీబోర్డ్. ఇంకెక్కువ ఏం అవసరం లేదు. మీరు ఏ పాట అయినా పాడండి, చించాంచు ఏ చైనీస్ సాంగ్ అయినా పాడండి, ఇట్స్ వెరీ ఈజీ టు ఫైండ్. ఓకే, సో ఐఎమ్ డివైడింగ్ ద క్లాసెస్. అండర్స్టాండ్, ఇది మైనర్ కార్డ్స్ గురించి చెప్పండి, మైనర్ కార్డ్స్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మైనర్ కార్డ్స్, హౌ టు ప్లే మైనర్ కార్డ్స్. ఇది సి మైనర్, డి మైనర్, ఈ మైనర్, ఎఫ్ మైనర్, జీ మైనర్, ఏ మైనర్, బి మైనర్. ఇది స్పీడ్గా మీరు అవ్వాలి. ఇయర్ చూడండి, మైనర్ ప్లే చేస్తున్నాను నేను, చూడండి, సి మేజర్ సి మైనర్. ఇప్పుడు నేర్చుకున్నప్పుడు ఏం చేయండి అంటే, మేజర్ మైనర్ 2 ప్లే చేసి నేర్చుకోండి. లైక్ సి మేజర్ సి మైనర్ అలానే పాడాలి యాక్చువల్లీ, అప్పుడే మనకు తెలుస్తుంది. ఓకే, డి మేజర్, డి మైనర్, ఈ మేజర్ ఈ మైనర్, ఎఫ్ మేజర్ ఎఫ్ మైనర్, రాగం కలపండి, జీ మేజర్ జీ మైనర్, ఏ మేజర్ ఏ మైనర్, బి మేజర్ బి మైనర్. అంటే సేమ్ సిమిలారిటీస్ ఉంటుంది. జస్ట్ మనం ఒక నోట్ని డౌన్ చేస్తున్నాం అంటే కానీ మైనర్లో వెళ్తుంది అది. ఫర్ ఎగ్జాంపుల్ మైనర్లో ఒక సాంగ్ ప్లే చూపిస్తాను మీకు. డి మైనర్ స్కేల్లో ప్లే చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు పాటను ఎలా ప్లే చేయాలి అసలుకి, హౌ టు ప్లే ఏ సాంగ్